వెల్కమ్ టు ద 9th డే ఆఫ్ గ్రోయింగ్ ప్యాడీ కోనారం 1268. 9వ రోజుకి రావడం జరిగింది. మనం ఎంత లేత నారు నాటుకుంటే అంత మంచిది. ప్రధాన పొలంలో వెంకయ్య డ్రైవరు ప్రధాన పొలాలు బాగు చేయడం జరుగుతూ ఉంది. వీలైన అంత ఏ వయసు జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. లేత నారు నాటడం కంపల్సరీ. లేత నారు నాటే విధంగానే మనం వేయడం జరుగుతుంది. అది నారు పెరిగినప్పుడు చేతికి అందిన మరుక్షణమే వాటిని నారేత వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నారేత వేయడం. అది అయిపోగానే మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు, తర్వాత కలుపు తీయడాలు, తర్వాత ప్రీ ఫ్లవరింగ్ హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇంకొక 4 నెలల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. CVR పద్ధతిలో కోనారం 12,360 వరి రకం. ఇప్పుడు ఆ ఫీల్డ్ చూద్దాం పదండి. హర్షత్ విహార్ అండ్ టీమ్ ప్రెజెంట్స్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. 9వ రోజు స్వాగతం సుస్వాగతం. మే 8, 2025 సంవత్సరం. మొన్ననే కోనారం వరి పరిశోధనా స్థానానికి వెళ్ళి కోనారం 12,368, కోనారం 1638, కోనారం 7715, కోనారం 12,510 వరి వంగడాలు సృష్టించినటువంటి శ్రీధర్ సిద్ధి గారిని కలవడం ఒక సంతోషకరమైన విషయం. ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా ఆయన కలవడం, ఆయనకు అభినందించడం ఒక సంతోషకరమైన విషయం. 9వ రోజు దేవి నవరాత్రులు చేస్తారు. ఆ తర్వాత విజయదశమి చేయడం జరుగుతుంది. నవగ్రహాలు కూడా 9. ఆ విధంగా దేవి నవరాత్రి అంటే 9 రోజులు. ఆ విధంగా 9వ రోజు రావడం జరిగినది. మనం కూడా ఒక పండగలాగా, ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా మనం చేయడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ 22న మనం విత్తనాలు చల్లడం జరుగుతుంది. అది CVR మెథడ్ ఫార్మింగ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నారుగయ్య ప్రతిరోజు వరుస క్రమంలో తీయడం జరుగుతూ ఉంది. ఈరోజు 9వ రోజు. 9 అంటే అంకి చాలా విశిష్టమైనది. నవరత్నాలు, నవధాన్యాలు ఈ విధంగా ఎంతో ఉత్తమోత్తమంగా 9 చెప్తారు. అసలు ప్రపంచంలో నడిచే ఆర్థిక లెక్కలన్నీ కూడా మొత్తం కోట్ల లక్షలు ఎన్నైనా కావచ్చు, కానీ 9 అంకెలు. ఆ 9 అంకెల్లో 1 నుంచి 9 దాకా తీసుకుంటే ఆ అంకెళ్ళకి పెద్ద అంకె 9. ఈ 9 అంకెలు 0 వీటి మీదనే ఆర్థిక ప్రపంచాలు లెక్కలు అన్నీ నడుస్తూ ఉంటాయి. అది వేరే విషయం. తర్వాత ఆ నారుగయ్యల ఆ కొత్త వెరైటీ రకాలని సృష్టించిన శాస్త్రవేత్తల్ని కలిసి వాటి యోగక్షేమాలు, వాటి సిచ్యువేషన్లు, వివరాలు, డీటెయిల్స్ తెలుసుకోవడం హర్షకి చాలా ఇష్టం. ఆ ప్రక్రియలోనే ఆయన అక్కడ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ఆ కోనారం వరి పరిశోధనా కేంద్రంలో ఆ శాస్త్రవేత్తలను కలిసి అవన్నీ వాటి వివరాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సగౌరవంగా గౌరవించి హర్షాన్ని వాళ్ళు ఆశీర్వదించారు, అభినందించడం కూడా జరిగింది. ఇదందరికీ మన చూస్తున్న మీడియా ప్రతి ఒక్కరికి, మన CVR మెథడ్ చూస్తున్న హర్ష CVR మెథడ్ వాళ్ళందరికీ సంతోషపడాల్సినటువంటి విషయం. ఆ విధంగా జరిగింది. ఈ మధ్యన ఆయన లేనప్పుడు కూడా మేము వీడియోలు తీసాము. ఇప్పటి నుంచి హర్ష వచ్చాడు. ఇక రెగ్యులర్గా ముందుకు పోతూ ఉంటాయి. నారుగయ్య పరిస్థితులన్నీ హర్ష వివరిస్తారు.